మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అన్నదాతలు ఆగమయ్యారు. మహబూబాబాద్, నెల్లికుదురు, కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి, మిర్చి, పత్తి, పసుపు తదితర పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలన్నీ పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రం మండలం అర్పనపల్లి వద్ద వట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కేసముద్రం టు గూడూరు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంపై మోంతా తుఫాన్ పంజా విసిరింది. సోమవారం నుంచే మేఘాలు కమ్ముకుని మంగళ, బుధవారాల్లో కురిసిన ఎడతెరిపి లేని వానలతో హైదరాబాద్ సహా పలు జిల్లాలు చిగురాకులా వణికిపోయాయి. సర్కారు అలసత్వం కారణంగా భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొట్టుకుపోయి రైతులకు కన్నీళ్లే మిగిలాయి. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. మొంతా తుఫాన్ బీభత్సంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన కాంగ్రెస్ సర్కార్ పెడచెవిన పెట్టింది. పంటల కొనుగోళ్లలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి, వడ్లు, మక్కలు, సోయాబీన్ సహా పంటలన్నీ తడిసిపోతున్నాయి. రాష్ట్రంలో 30,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలను వరద ముంచెత్తింది. పలు చోట్ల రహదారులు తెగిపోయి రవాణా స్తంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ మరో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలొస్తాయని సర్కారుకు ముందే తెలుసు. ఇలాంటి సందర్భాల్లో పంట కొనుగోళ్లలో వేగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందని రైతులు మండిపడుతున్నారు. చేతికొచ్చిన పత్తి పంట వర్షాల కారణంగా రంగుమారి ఎందుకు పనికిరాకుండా పోయిందని వాపోతున్నారు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రోధిస్తున్నారు. విపత్కర సమయంలో ఆదుకోవాల్సిన సర్కార్ చేతులెత్తేసిందని నిప్పులు చెరుగుతున్నారు. ఈ సీజన్లో 80 లక్షల టన్నుల వడ్లు, 25 లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు. ఈ నెలలో 6.80 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. కానీ 2 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. పంటల కొనుగోళ్లు ఎంత ఘోరంగా జరుగుతున్నాయో ఈ లెక్కలను బట్టి అర్థం చేసుకోవచ్చని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే విషయంలో కూడా ప్రభుత్వం అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించింది. టీచర్లు, విద్యార్థులు బడులకు చేరుకున్న తర్వాత సెలవు అని ప్రకటించారు. దీంతో బడుల్లో ఉండాలో లేక ఇంటికి వెళ్లాలో తెలియక విద్యార్థులు, టీచర్లు అవస్థలు పడ్డారు. విద్యార్థులు తమ ఇండ్లకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో వర్షంలోనే తడుస్తూ రోడ్లపై నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం బడుల ప్రారంభానికి ముందే సెలవులు ప్రకటిస్తే ఇలా జరిగేది కాదని తల్లిదండ్రులు మండిపడ్డారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు పాఠశాల టీచర్లు తిరిగి ఇంటికి వెళ్తుండగా చెక్ డ్యాం వద్ద వరద ఉధృతికి వారు ప్రయాణిస్తున్న కారు పొలాల్లోకి కొట్టుకుపోయింది. స్థానికులు స్పందించడంతో కారులోని 5 టీచర్లకు పెను ప్రమాదం తప్పింది. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో బడులకు సెలవులు ప్రకటించగా సమ్మేటివ్ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. మహబూబ్నగర్, సూర్యాపేట, వికారాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో బడులకు సెలవులను ప్రకటించారు. మొంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రం విలువెల్లాడుతోంది. వాస్తవానికి మంగళవారమే వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కానీ ఆ హెచ్చరికలను సర్కారు ఖాతరు చేయలేదు. చివరకు సీఎం, సీఎస్ స్థాయిలో సమీక్షలు కూడా కరువయ్యాయి. పంట నష్టం అంచనాలను వేసే వాళ్లు, వరద బాధితులను పరామర్శించే వాళ్లు దిక్కు లేకుండా పోయారు. జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు జూబిలీహిల్స్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఒక్కో డివిజన్కు 2 చొప్పున మంత్రులను మోహరించారు. మీకు అప్పగించిన డివిజన్లో తక్కువ ఓట్లు వస్తే మీదే బాధ్యత అంటూ వారిని ఆత్మరక్షణలో పడేశారు. దీంతో మంత్రులంతా జూబిలీహిల్స్ ఎన్నికలకే పరిమితమయ్యారు. రాష్ట్రంలో ప్రజలు వరదల్లో మునుగుతుంటే కాంగ్రెస్ సర్కారు మాత్రం జూబిలీహిల్స్ ఎన్నికల్లో ఓట్ల వేటలో మునిగింది. ప్రజలను, పాలనను రేవంత్ సర్కార్ పూర్తిగా గాలి కొదిలేసిందని ప్రజలు, వరద బాధితుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.